ఇది ఒక సమాజ చరిత్రను చెప్తుంది. గత కొంతకాలంగా చరిత్రను మొత్తం తుడిపేచే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చరిత్ర పుస్తకాలు మారుస్తున్నారు. మనుషుల్లో విషబీజాన్ని నాటుతున్నారు. బహుశా దాంట్లో భాగంగానే మేధావులు అందరి ఆలోచనలో కూడా ఇవి ఉన్నాయేమో అనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు వ్యతిరేకించినప్పుడు నేను అక్కడ బాధ్యులు ఒకరిని కలిశాను. ఆమెను చెప్తే పిల్లలు వినడం లేదు. ఎందుకు అభ్యంతరం ఏముంది అక్కడ? వాళ్ళు ఏబీ పిల్లలు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరగా ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఒక మంత్రి ఉంటాడు, అక్కడ మంత్రి ఉంటాడు, కొందరు ఎమ్మెల్యేలు ఉంటాడు, ఒక రాజాసింగ్ ఉంటాడు. కాబట్టి వైస్ ఛాన్సలర్ భయపడుతున్నారు. అంటే ఈ భయం అనేది సమాజంలో వచ్చేసింది. బాలగోపాల్ ఎప్పుడు చెప్తుండేవాడు, చట్టం రాగానే సరే చట్టం కోసం ఆందోళన చేయాలా, చట్టాన్ని అమలుపరచడానికి ఆందోళన చేయాలా. ప్రభుత్వం జీవో ఇచ్చింది, కానీ దాని అమలు కోసం మనం కృషి చేయాలా. సరే, వివరాలకు పోను. నా సూచన ఏంటంటే, ఎవరైనా ఇక్కడ ఉన్న మిత్రులు ఎవరికైనా ప్రభుత్వంతో సంబంధాలు ఉంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని మనం వెళ్ళి కలుద్దాం. ఆయన దృష్టికి వెళ్తే ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆమె దేవసేన నాకు బాగా పరిచయం. ఆమె దగ్గరికి వెళ్దాం. యోగిత భావిస్తుందా? ఓకే. ఏమైనా అంటే మొత్తం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలా? ఎవరి మనతో వచ్చి ఎమ్మెల్యేలు ఉన్నారా, ఒకరిద్దరు మంత్రులు ఉన్నారా? ఎందుకంటే ఇది ప్రభుత్వానికే సవాలు కదా. ఒక వైస్ ఛాన్సలరు ప్రభుత్వం ఓబే చేయడం లేదు. ప్రభుత్వం ఎందుకు? ఇక గవర్నమెంట్ ఎందుకు, ప్రభుత్వం ఎందుకు? ఆయన గవర్నమెంట్లో ఉద్యోగే కదా. యూనివర్సిటీస్కి అటానమీ ఉంది, ఆ మేరకు నేను ఒప్పుకుంటాను. కానీ ఇట్లా ప్రవర్తించడం సరైనది కాదని బలంగా ఆయన చెప్పాలా. ఆయన మీద ఒత్తిడి తేవడానికి చేసే కృషిలో భాగంగా మానవ హక్కుల వేదికగా నేను దాని ప్రతినిధిగా ఉంటాను. అట్లాగే వ్యక్తిగతంగా జయదేవ్ తిరుమల నాకు స్కూల్ నుంచి క్లాస్మేట్, మేము సహచర విద్యార్థులు, స్కూల్ నుంచి కాలేజీ పీజీ వరకు మిత్రుడిగా, వాళ్ళ కుటుంబ వెల్విషర్గా, తర్వాత ఈ ఆదివాసుల ప్రేమికుడిగా. ఒక విషయం చెప్పాలి ఇక్కడ, కాంటెక్స్ట్ కాకపోవచ్చు. ఆదివాసుల పట్ల విముఖత బాగా వస్తుంది. అమరాబాద్ అడవుల్లోంచి 112 పెంటల్లోంచి వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నారు. మేము వెళ్ళొచ్చాం, ఎవరు మాట్లాడడం లేదు. మిమ్మల్ని నేను ఎవరిని నిందించడం లేదు. దానికి పెద్ద ఉద్యమం రావాలి. వాళ్ళని పోమంటున్నారు. కొందరిని ఒక 2-3 ఎన్జిఓలు అక్కడ కూర్చొని వ్యాన్లు ఎక్కించి పంపిస్తున్నాయి. మేము వెళ్తే ఒక మేధావర్గం ఉంటుందంటే ఆదివాసులు అక్కడే ఉండాలా, మీలాగా ఉండొద్దా, మీలాగా ప్యాంట్ షర్ట్ వేసుకోవద్దా, యూనివర్సిటీలో చదువుకోవద్దా అనే ఒక వాదన, ఒక మొండి వాదన తీసుకొస్తుంది. అంటే వాళ్ళ కల్చర్ పట్ల కానీ, వాళ్ళ జీవన విధానం పట్ల కానీ పూర్తి విముఖత ఉంది సమాజంలో. ప్రభుత్వాల్లో ఉంది, సమాజంలో ఉంది. దాంట్లోంచి మనం బయటికి తేవాలి ఈ మేధావుల్ని. సో కాబట్టి మీరు చేసే కృషిలో మేము భాగంగా ఉంటాం, నేను భాగంగా ఉంటాం అని చెప్తే నాకు అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు.